వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. కాళేశ్వరం ఈఎన్సీగా హరిరామ్ కూడబెట్టిన అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు కళ్లు బయర్లు కమ్మాయి. ఆయనకొచ్చిన జీతానికి కూడబెట్టిన ఆస్తులకు అస్సలు సింక్ అవటం లేదు. కేవలం భూములు, భవంతులే 100 కోట్లుంటాయి. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవలేదు. బినామీల లెక్క తేల్చలేదు. అవన్నీ కౌంట్ చేస్తే సారు సంపాదన రేంజ్లో ఉండేలా ఉంది. బాధ్యతాయుతమైన పదవిని అడ్డం పెట్టుకుని ఎంతో మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి లంచావతారాల్లో ఒకరు కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసిన ఇతడు లెక్కలేనన్ని అక్రమాస్తులు కూడబెట్టాడు. వాటి విలువ మినిమం 100 కోట్లు ఉంటుందని ఏసీబీ గుర్తించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్నేసి కోట్లు ఎలా సంపాదించాడని ఏసీబీ ఇప్పటికీ షాక్లోనే ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1989లో జర్నీ స్టార్ట్ చేసిన భూక్యా హరిరామ్ ప్రమోషన్లు పొందుతూ ఇంజనీరింగ్ చీఫ్ స్థాయికి ఎదిగాడు. మధ్యలో అనేక కీలక పదవులు చేపట్టిన హరిరామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండగానే భారీ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఇంకా ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించాలని ఏసీబీ భావిస్తోంది. బినామీ అసెట్స్తో పాటు హరిరామ్ ఇంట్లో సీజ్ చేసిన డాక్యుమెంట్ల వివరాలు తెలుసుకోవడం కోసం కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరారు ఏసీబీ అధికారులు. ఇందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో చంచలగూడ జైలు నుంచి హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని 2 రోజులుగా విచారిస్తున్నారు. హరిరామ్ ఉద్యోగంలో చేరి 36 ఏళ్లు కావస్తోంది. ఇన్నేళ్లలో అతడి జీతాన్ని లెక్కేసిన ఏసీబీ అధికారులు కూడబెట్టిన ఆస్తులను చూసి షాక్ అయ్యారు. బినామీల కథ తేల్చాలని డిసైడ్ అయ్యారు. బ్యాంక్ లాకర్లను ఇంకా ఓపెన్ చేయలేదు. అవి తెరిస్తే ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 6 వరకు హరిరామ్ను విచారిస్తారు.